ఎట్లాంటిది అని ఏ రకంగా కష్టపడుకుంటా ఓడిపోయినప్పటికీ కూడా జనాల మధ్యన ఉంటూ ఈ జనమే నా కుటుంబ సభ్యులు అనుకుంటా ఇటు సామాజిక సేవ ఇటు రాజకీయ సేవ కలగలుపుకొని ముందరికి సాగుతున్నా కంది శ్రీనివాసరెడ్డికి నేను పక్షాన మళ్ళొకసారి మీ నర్సయ్య తాత మరి పుట్టినరోజు శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాడు. ఇది కథ. ఇవాళకి కంది శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు పండుగ బ్రహ్మాండంగా ఆదిలాబాద్లో జరుగుతుందట. అంగరంగ వైభవంగా మరి కార్యకర్తలు జనాలు మరి ఆయన సేవలను కొనియాడుకుంటా ఆయన పండుగను బ్రహ్మాండంగా చేసుకుంటా ముంగడికి పోతుర్రు. ఇక ఈ కథ ఇట్లా ఉంది. అది మర్చిపోతున్న ఇంకో కోడిలాగా కూడా మరి తీసుకునే ఉపాయం చేద్దాము. ఆ కోడిలాగా కూడా ఏమంటుంది ఏంది ఏం కథ అనేది కూడా ఇందాము. కలుపు పిల్లగా పోరు కలుపు. హలో హలో శనార్థి ఓ తాత ఏం సంగతి ఎట్ట ఉంది ఆదిలాబాదు అంతా నిమ్మతమేనా? అంత బ్రహ్మాండంగా ఆనందోత్సవాల మధ్య కంది శ్రీనివాసరెడ్డి గారి పుట్టినరోజు జరగబోతున్నది. తాత మరి ఇప్పుడు పేపర్ నిండా మొత్తం ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి గురించి మొత్తం రాసుకొచ్చిర్రు. మరి ఈయన పలుకుబడి బజారా ఎట్ట ఉంది ఏంది ఏం కథ? పేదల పెన్నిదిగా, యువకులకు ఆదర్శవంతునిగా, ఆదివాసుల ముద్దుబిడ్డగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో పేరు తెచ్చుకున్న వ్యక్తి. అంతేకాదు ఆదిలాబాద్ పూర్వ జిల్లాలోనే అతి చిన్న వయసులో నిత్యన్న దాత కూడా పేరు తెచ్చుకున్నాడు. మరి పిల్లల చదువులకైతేనేంటి, వరదలు వచ్చినప్పుడు వరద ప్రాంతాల్లో సాయం చేయడం అయితేనేంటి, మరి అంబులెన్స్ ద్వారా సేవలు అందించడం పేద రోగులకు. అదే విధంగా అంబులెన్స్ కూడా పెట్టిండా? అంబులెన్స్ కూడా ఉంది. అంబులెన్సులు ఉన్నాయి 2 పేదలకు వైద్య సేవలు అందించడానికి. మళ్ళీ ఈ రోజు కార్యక్రమాలు ఏమంటే మొట్టమొదట కేక్ కట్ చేసిన తర్వాత రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంటకు ప్రభుత్వ రిమ్స్ ఆసుపత్రిలో పేదలకు సత్యసాయి ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి భోజన నిత్యాన్న దానంకు అక్కడ అటెండ్ అయ్యి అక్కడ మరి ఈయన విరాళంగా డబ్బులు ఇవ్వడం జరిగింది. తప్పకుండా భోజన కార్యక్రమాన్ని ప్రారంభించుకొని ఆ తర్వాత మైనార్టీ సోదరులు నిర్వహించినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఆ తర్వాత వృద్ధాశ్రమంకి వెళ్ళి అక్కడ వృద్ధాశ్రమంలో వృద్ధులందరికీ మరి పండ్లు బిస్కెట్ పాకెట్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మరి కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజలు, వివిధ కుల సంఘాలు, పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతూ ఉంది. శ్రీనివాసరెడ్డి గారి పుట్టినరోజు జన సమూహంతో జనం మధ్యలో నిరబండారంగా జరుగుతుందని చెప్పి కూడా అందుకు తెలియజేస్తున్నా. మరి ఏం లేదు కానీ గిమ్మ సంతోషరావు కాదు మాట్లాడేది? గిమ్మ సంతోష్ ఇప్పుడు మరి ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. మరి అక్కడ మరి కంది శ్రీనివాసరెడ్డి ప్రచార ఎట్లా ఉంది? నిజంగా అక్కడ జనాలు ఏమనుకుంటున్నారు కంది శ్రీనివాసరెడ్డి గురించి? జనాలు ఏమనుకుంటున్నారు? గది కావాలి. కంది శ్రీనివాసరెడ్డి గురించి జనాలు ఎందుకు కూడా ఒట్టుకుంటుంది, ఇక్కడ మనం ఇదైనం అనే బాధలో ఈ రోజు అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. తప్పకుండా కంది శ్రీనివాసరెడ్డి గారికి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా అదే ప్రజలు తిరిగి పట్టం కడతారు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇక ఆపదికి సాపదికి చెడ్డకు పడ్డకు అన్నిటికీ బాగానే ఆదిలాబాద్ ఇప్పుడు కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నా అంటావు? తప్పకుండా ప్రజా దర్బారు కూడా నిర్వహిస్తాం. ప్రతి వారంకోసారి ప్రజా దర్బారు వారు ఇచ్చే వారి సమస్యల్ని వెంటనే అధికారులకు తెలియజేయడం జరుగుతుంది శ్రీనివాసరెడ్డి గారు. అదే విధంగా వచ్చిన వారందరికీ ఆ రోజు కూడా ప్రజా దర్బార్ రోజు కూడా వచ్చినటువంటి వినతులు స్వీకరించడానికి ఇవ్వడానికి వచ్చినటువంటి వారందరూ కూడా మంచి భోజనం కూడా పెట్టడం జరుగుతుంది. అందాది మరి ఆయన పుట్టినరోజు పండుగకు వ్యాపారం వస్తున్నాయి కోళ్ళాగలు దాదాపు 2000 మందికి భోజనాలు చేయిస్తున్నాం. ఇంకా 2000 మందికి ఇంకా అవసరమైతే ఇంకా మళ్ళా జనాలు చూసిన తర్వాత ఇంకా పెంచడం కూడా జరుగుతుంది.
మొయ్య కందిరిగల మొత్తం మోగినట్టే మోగుతుందిగా. ఉమ్. అమ్మమ్మమ్మమ్మ నీ దండం పెట్టి. మరి తాత రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ల కథ మరి ఏమన్నా కలిసి వచ్చేనా? ఎన్నికలలో 6 మండలాలుతో పాటు మున్సిపాలిటీ మీద కూడా కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడిస్తాం కార్యకర్తలు. మరి నిజమన్నా ఏదో ఆమె మీనాక్షి నటరాజన్ వచ్చిందట, మరి పాదయాత్ర మీనాక్షి చేసిందట. నటరాజన్ గారు ఖానాపూర్ రావడం, జనహిత యాత్రలు శ్రీనివాస్ రెడ్డి గారితో పాటు వారి నాయకత్వంలో మేము కూడా ఇక్కడ నుంచి వందలాది మందిగా తరలి వెళ్ళడం జరిగింది. అక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మొత్తం జనహిత పాదయాత్రలో మీనాక్షి నటరాజన్ వెంటనే నడుస్తూ కార్యక్రమం కొనసాగించడం జరిగింది. మొత్తానికి ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు పండుగను కొండంత పండుగ లెక్క చేసుకుంటారు. అంతే అంతే అంతే. ఇగో గిదుల్లా గిమ్మ సంతోష్ మరి ఇక ఆదిలాబాదు ఏ ఊరా ఉండే మీది? నాది ఊరు పేరే గిమ్మ, ఇంటి పేరు గిమ్మనే. అమ్మని ఆహా చూసినారులా, ఇంటి పేరు గిమ్మనే, ఊరు పేరు గిమ్మనే. అమ్మని దండం పెట్టి. సరే తాత ఉంటా మరి శనార్థి. మీ సార్ని మన నేను నర్సయ్య తాత యాద్ చేసిండు, నీకు శుభాకాంక్షలు చెప్పిండని గుర్తు చేయి సారు. మంచి మంచి తప్పకుండా. అదే అంటున్నా. మరి ఉంటా శనార్థి. ఇగో ఇది కథ. మొత్తానికి కంది శ్రీనివాసరెడ్డి పండుగ బ్రహ్మాండంగా జరుగుతుంది అటనులా. ఇక పోదాం, వార్తలలో పోదాం. మెగా కోడలు ఉపాసనకు కీలక బాధ్యతలు. స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ కో చైర్మన్గా నియామకం. సంతోషం వ్యక్తం